మన దేశంలో జనగణన స్టార్ట్ అయ్యింది అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక కొత్త రకం సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. అదేంటంటే జనాభా లెక్కలు సేకరిస్తున్నట్టుగా ఒక నలుగురు వ్యక్తులు వచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా నటిస్తూ మీ దగ్గర నుండి వివరాలు తీసుకుంటారు. ప్రభుత్వం సేకరిస్తున్న వివరాలు 33 ప్రశ్నలతో రూపొందించబడి ఉంది. ఆ 33 క్వశ్చన్లు ఇవే. జనాభా లెక్కల సేకరణకు వచ్చిన వారు ఖచ్చితంగా ఆ 33 క్వశ్చన్స్ అడుగుతారు తప్ప ఆధార్ కార్డు కాపీ ఇమ్మని గానీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మని గానీ, అలానే పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇమ్మని గానీ అడగరు. మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే వచ్చిన వారు మీ ఫోన్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్పండి అని అడిగితే ఎట్టి పరిస్థితిలో అది చేయకండి. ఎందుకంటే మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. మేము జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన అధికారులము రావడం కుదరలేదు కాబట్టి ఫోన్ లో మీరు వివరాలు చెప్పాల్సి ఉంటుందని చెప్పి ఎవరు ఫోన్ చేసినా ఏ సమాచారం అడిగినా మీరు చెప్పక్కర్లేదు. జనాభా లెక్కలకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి సమాచారం సేకరిస్తారు. ఈ విషయాల్లో మీకు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే 112 గానీ 1930 గానీ కాల్ చేసి సమాచారం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.